హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కరపెండలం దుంపతో గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ గారెలు చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఎక్కువ గారెలు కూడా ఒదుగుతాయండి. ఇలా ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కరపెండలం దుంపతో ఎంతో రుచిగా ఉండే గారెలు ఎలా వేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. కరపెండలం దుంపతో ఆల్రెడీ మన ఛానల్లో అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. అలాగే కరపెండలం దుంపతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ కూడా తయారు చేశాను. వీటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియో పైన కార్డ్స్లో కూడా ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియోని చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ గారెలు వేసుకోవడానికి 1/2 కిలో కరపెండలం దుంప తీసుకోండి. మనం కరపెండలం దుంప ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మినపగుళ్ళు తీసుకోవాలి. అంటే నేను 1/2 కిలో మినపగుళ్ళు తీసుకుని వీటిని ముందుగానే నానపెట్టి తీసుకున్నానండి. ఇలా నానపెట్టిన మినపగుళ్ళను శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకుని పిండిని రుబ్బుకోవాలి. మనం గారెలకు ఎలా పిండి రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేస్తే పిండి తక్కువగా ఒదుగుతుందండి. గ్రైండర్లో అయితే ఎక్కువ పిండి ఒదుగుతుంది. ఇలా గారెల కోసం పిండిని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇది నలుగుతూ ఉంటుంది. ఇంతలో మనం కరపెండలం దుంపను క్లీన్ చేసుకుని తురిమి తీసుకోవాలి. 1/2 కిలో కరపెండలం దుంప తీసుకుని దీనిపైన ఉన్న పొట్టు మొత్తం ఇలా పీలర్తో క్లీన్ చేసుకోండి. ఇలా పైన పొట్టు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ దుంపను శుభ్రంగా కడిగి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని గ్రేటర్తో ఈ విధంగా తురిమి తీసుకోండి. మనం క్యారెట్ ఎలా తురుముకుంటామో ఆ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా మిగిలిన దుంపంతా తురిమి తీసుకోండి. ఇలా తురుముకున్న ఈ కరపెండలం తురుముని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండర్లో నుంచి పిండిని ఒక గిన్నెలో వేసుకుని ఈ పిండిలో ముందుగా తురిమి తీసుకున్న కరపెండలం తురుము వేసుకోండి. 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని తగినంత సాల్ట్ వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మొదటిసారి గారెలను ట్రై చేసేవాళ్ళు ఈజీగా ఏ విధంగా వేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. మీరు ఆ వీడియోని చూసినట్టయితే గారెలు వేసేటప్పుడు చేతులు కాల్చుకునే పని లేకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాం కదా. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, చూడండి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ని బాగా కాగనివ్వాలి. అలాగే ఒక గిన్నెతో వాటర్ తీసుకుని చేతిని తడుపుకుని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఇలా చేతితో ఒత్తి మధ్యలో హోల్ చేసుకుని ఆయిల్లో వదలాలి. ఫ్రెండ్స్, ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిని తడుపుకుని పిండిని వేళ్లతో ఈ విధంగా ఒత్తుకుని గారెలు వేసుకోవాలి. ఇలా గారెలు వేసుకోవడం రాని వాళ్ళకి ఈజీ వేలో వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే ఎవరైనా ఈజీగా గారెలు వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో సరిపడినన్ని గారెలు వేసుకుని బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా గారెలను మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ 2 వైపులా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఆయిల్ నుంచి గారెలను బయటకు తీసుకుని కాస్త పక్కగా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గారెలన్నీ వేసుకోవాలి. ఇలా గారెలు వేసుకుని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఈ వేడివేడి గారెల్ని సర్వ్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా కరపెండలం దుంపతో గారెలు ఎలా వేసుకోవాలో. ఈ గారెలు చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఈ దుంపతో గారెలు వేసి చూడండి. ఎక్కువ గారెలు వదగడమే కాకుండా చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని విరిపి చూపిస్తున్నాను చూడండి. గారెలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
ఇలా మీరు కూడా తప్పకుండా ఈ కరపెండలం దుంపతో గారెలను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.